ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. ప్రత్యేక ప్రార్థన. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఎలాంటి సమస్య అయినా సరే కమెంట్లో పెట్టండి. ప్రతిరోజు నాకు గుర్తు చేయండి. ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి, పిల్లలతో ఉంటాను, అందుకని గుర్తుండవు. అందుకని ఏమనుకోకుండా ఈరోజు మార్నింగ్ ప్రేయర్లో ఒక కమెంట్ పెట్టండి చాలు. లేదా మీకు సమయం దొరికినప్పుడు 12 గంటలు 11 గంటల లోపు కమెంట్లో పెట్టండి. అది నేను రాసుకొని దేవుని పాదాల దగ్గర పెడతాం. నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీ సమస్యలు పరిష్కారం అవుతాయని కాదండి. మీరు నేను ఇద్దరం కలిసి దేవుని ముందు మన సమస్యలు పెడితే ఖచ్చితంగా తండ్రి మన ప్రార్థన వింటాడు అని ఒక చిన్న ఆశ. ఖచ్చితంగా తండ్రి వింటాడు. చాలా మంది సమస్యలకి చాలా సార్లు తండ్రి పరిష్కారం పంపిస్తానే ఉన్నాడు. జవాబు వస్తుంది. సాక్ష్యం రూపంలో చాలా మంది పెడుతున్నారు. అది గమనించండి. ఖచ్చితంగా తగ్గింపు ప్రార్థన మనం ఎంత తగ్గించుకొని, ఎంత పశ్చాత్తాపపడి, ఎంత కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకుంటామో, తండ్రికి మన సమస్యలు వివరిస్తామో ఖచ్చితంగా తండ్రి మనసు కరిగిద్దండి. అంత సున్నితమైన మనసు మన తండ్రిది. మనుషుల మనసులు కరగవు. ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు, రెండోసారి కూడా వస్తే యాక్సెప్ట్ చెయ్యరు, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ మన తండ్రి ఎంత ఓర్పు, ఎంత సహనమో మన తండ్రిది. అయ్యా ఇదిగో నాదే తప్పు అయ్యా, నేనే తప్పు చేశానయ్యా, నాదే పొరపాటు అయ్యా, నేనే నాదే తప్పు అయ్యా, నా తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా అని కన్నీటితో మీరు పశ్చాత్తాపపడితే ఖచ్చితంగా తండ్రి జవాబు వెంటనే పంపిస్తాడు. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే కన్నీళ్ళు వస్తాయండి. మనస్ఫూర్తిగా ఒకరిని మనం క్షమిస్తే ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి. ఆ క్షమించే మనసిచ్చిన తండ్రి మీకే స్తోత్రమయ్యా. అది కూడా కన్నీరే వస్తాయి మనకు తెలియకుండానే. అలా అలవాటు చేసుకోండి. ప్రతి దినము తండ్రిని అడగండి, మనస్ఫూర్తిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, చిన్న మందగా నా ప్రభ ఎవరెవరు ఏ ఊర్లో ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటారు మాకైతే తెలియదు. కానీ మీరు మా మీద దయించి, మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ మీ కృపలో నా ప్రభ ప్రార్థనలో ఏకీభవించేలా చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది నా ప్రభ ఈ సమయానికి సజీవంగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. సజీవులుగా ఉండి కూడా మీకు సమయం ఇవ్వట్లేదు. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారయ్యా. అయినా సరే మా మీద దయించి, ఎటువంటి అర్హత లేని మా మీద కనికరపడి మీ సన్నిధి నా ప్రభ మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత ధన్యత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభ ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయాల్లో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తేనే నా తండ్రి. మా వల్ల కానే కాదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మేము ఆలోచిస్తే నా ప్రభ మా గ్రహింపు ఉండదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభ మాట వలనైనా, చూపు వలనైనా, ప్రవర్తన వలన, క్రియల వలనైనా సరే నా తండ్రి, ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా సరే వాక్యం నుండి తప్పిపోయి మీ మనసును నొచ్చుకునేలా ఒకవేళ ప్రవర్తించుంటే బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, నేనేదో భక్తిగల దాన్ని అని కాదు నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా. బలహీనులు నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదయ్యా. మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన తండ్రి. మొదట వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి, పశ్చాత్తాపడి హృదయాలు బిడ్డలకిచ్చి బిడ్డలు సరిచేసి నా తండ్రి ప్రతి సమస్య నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ
సిస్టర్ వాళ్ళ బిడ్డలకి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగాలు చేసేంత అర్హత నా ప్రభు బిడ్డలకు వచ్చిందంటే ఆ చదువు అప్పటిదాకా అక్కడ దాకా చదివించింది మీరే కదా నా తండ్రి. మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి, ఫీజుల విషయంలో అని, అనారోగ్య విషయంలో ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి. వాటన్నిటి నుంచి బిడ్డలు విడిపించి ఇక్కడ దాకా తెచ్చింది మీరే కదా నా ప్రభు. ఇక్కడ దాకా తెచ్చిన మీరే, ఇక నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా ప్రభు. ఉద్యోగాలు రావాలంటే నా తండ్రి ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి నా ప్రభా. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే అర్థం కాదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానం అయితేనే బిడ్డలు కష్టపడతారయ్యా. మీ జ్ఞానం అయితేనే చురుగ్గా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మొదటి నా ప్రభా బిడ్డలు ఎవరి కాలంలో ఉన్నారు నా తండ్రి. లోకంలో పడకుండా, లోక ఫ్యాషన్లో బిడ్డలు చిక్కుకోకుండా నా తండ్రి జాగ్రత్తగా మీ దారిలో నడిచే హృదయాన్ని మొదట బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ఉద్యోగంలో నుంచి తీసేశారమ్మా, తిరిగి మరలా ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభు ఉద్యోగాన్ని కోల్పోయిందో మీకు మాత్రమే తెలుసు. అక్కడ ఏం జరిగిందో, సమస్య ఎవరిది, తప్పెవరిదో నా ప్రభు, పొరపాటు ఎవరిదో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ సిస్టర్ది ఏ తప్పు లేకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి నా ప్రభు తొలగిస్తే నా తండ్రి దయగల దేవ, మనుషులు అన్యాయం చేసిన న్యాయాధిపతి మీరే ఉన్నారు కదా నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డ పక్షాన మీరుండి నా ప్రభు అధికారుల హృదయాలు కరిగించి నా తండ్రి తిరిగి ఆ ఉద్యోగాన్ని ఇచ్చే హృదయాన్ని యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ సిస్టర్ ఏదైనా పొరపాటు ఉంటే నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పయ్యా, మొదట ఆ తప్పుని ఒప్పుకునే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చిన ప్రభు అధికారుల హృదయాన్ని మార్చి పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి 2 అబ్బాయిలకు జాబ్స్ రావాలని, బిడ్డ నా ప్రభా పాప ఇంటర్ చదువుతుందమ్మా మంచి మార్క్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభా బిడ్డలిద్దరూ నా ప్రభా బిడ్డలందరూ మీకు దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ వైపు తిరగాలి నా తండ్రి. మీ మీదే నా ప్రభా బిడ్డలు ఆధారపడి బ్రతికే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా బిడ్డలు మారాలయ్యా. మీరే నిజమైన దేవుడు అని బిడ్డలు తెలుసుకోవాలయ్యా. చిన్నప్పటి నుంచే నా తండ్రి మీకు ఇష్టలుగా మీ హృదయానుసారంగా జీవించే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మరి చదువుల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నామయ్యా. మరి బిడ్డలకు 2 చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా తండ్రి ఇక్కడ దాకా చదివించింది మీరే, ఇక నుండి ముందుకు నడిపించేది కూడా మీరే కదా నా ప్రభు. బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి బిడ్డలకు నా తండ్రి సరైన కంపెనీలో మంచి జీతంతో నా ప్రభ బిడ్డలు చేయదగిన ఉద్యోగాన్ని, ఒత్తిడి లేని ఉద్యోగాన్ని, నా ప్రభ ప్రయాస లేని ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. యవన కాలంలో బిడ్డలు దారి తప్పిపోకుండా నా ప్రభ సరైన దారిలో నడిపించే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అనుగ్రహించున్నాయ్యా. అలాగే నా ప్రభ బిడ్డ పాపని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఇంటర్లో నా ప్రభ మంచి మార్క్స్ రావాలన్నప్పుడు నా తండ్రి చదువుకునే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా తండ్రి చక్కగా చదువుతారు, మీ జ్ఞానం అయితేనే కష్టపడతారు, మీ జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటారయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ప్రార్థనలో ఏకీభవించాలనే ఆశ అయితే ఉంది కానీ మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి తెల్లవారుజాము ప్రార్థనలో నా ప్రభు బిడ్డలు ఉండాలనే ఆసక్తి అయితే ఉంది కానీ ఎందుకు లేవలేకపోతున్నారు, ఎందువల్ల మెలకువ రావట్లేదు నా ప్రభు సమస్తము ఎరిగి ఉన్నదేవో. ఒకవేళ బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోతే దయతో క్షమించి మీరు తట్టితేనే నా ప్రభు బిడ్డలకు సరైన మెలకు వచ్చింది, మీరు లేపితేనే ఆ మెలకువ మీరిస్తేనే నా ప్రభు మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఏకీభవించగలరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ రజనీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో, ఎందువల్ల బలహీనురాలైపోయిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డ నా ప్రభ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా.
ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి. తెలియదయ్యా, బిడ్డ తెలుసో తెలియక చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. దేని గురించి ఎక్కువగా అతిగా ఆలోచించకుండా సమస్తము మీ చేతికి అప్పగించి నెమ్మది కలిగిన హృదయాన్ని, జీవించే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీరుంటాను అని మీరు మాట ఇచ్చారయ్యా. ఇక మనుషుల వైపు బిడ్డ చూడకుండా ఇప్పటిదాకా చూసింది మోసపోయిందయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి. మొదట ఆమెకి ధైర్యాన్ని నా ప్రభు ఇచ్చి నా తండ్రి, విశ్వాసంలో స్థిరపరిచి నా ప్రభు, నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు నా తండ్రి తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు ఏడవాలి, నేనెందుకు దుఃఖంలో ఉండాలి? నా తండ్రి ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు కావలసిన సమస్తము సమకూరుస్తాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ కూతురు హాస్టల్కి వెళ్ళరనే నా ప్రభు, మరి ఎవరైతే నా ప్రభు మారాన్ చేస్తుందో ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని, చిన్న బిడ్డలయ్యా తెలియదయ్యా, తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నా తండ్రి. బిడ్డ తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని బిడ్డకిచ్చి నా ప్రభా, మీ చిత్తంలో నా ప్రభా ఆ బిడ్డ మనసు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, అలాగే నా తండ్రి, ఎవరైతే బ్రదర్ నా ప్రభా కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారో, జాబ్ కోసం ప్రార్థించమని అడిగాడు, ఒక్కసారి బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మొదట మీకు ఇష్టమైన మనసు నా ప్రభా, మీకు ఇష్టంగా నా ప్రభా ఎలా జీవించాలో ఆ బిడ్డకు గ్రహింపు అనుగ్రహించండి. ఈ లోక మనుషుల మీద నా ప్రభా బిడ్డ మనసు పెట్టకుండా నా తండ్రి, ఈ మనుషుల నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దని మీరు చెప్పిన మాట సీరియస్గా తీసుకుని నా ప్రభా మీ వైపు ఉండే హృదయాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి, ఆ బిడ్డకి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మంచి జీవితాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఆమె భార్య నా ప్రభా బలహీనంగా ఉందమ్మా ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నారు. ఒకవేళ ఆ ప్రయాణం వల్ల ఒకవేళ నా ప్రభు బలహీన పడితే నా తండ్రి ఆ తల్లికి నా ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నామయ్య. దయగల దేవా, బిడ్డలు నా ప్రభు ఈ లోకంలో నా తండ్రి మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత పౌష్టికరమైన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ బలం మాకు సరిపోదు నా తండ్రి. అది దేనికి నా ప్రభు కనీసం నా తండ్రి కాసేపు కొంతసేపటికి కూడా ఆ బలం సరిపోదయ్యా. కానీ మీ బలం అయితేనే నా తండ్రి బిడ్డలు ఉత్సాహంగా ఉంటారు. మీ బలం అయితేనే నా ప్రభా స్థిరంగా బలంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డ ఎలా జీవించాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట నా ప్రభా బిడ్డను సరిచేసి నా తండ్రి మీరే నా ప్రభు బిడ్డ మీద దయించి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మా నా ఇంట్లో వాళ్ళే నాకు వ్యతిరేకులుగా మారిపోతున్నారమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తెలియదయ్యా, మొదట వారి కోసం ఎలా ప్రార్థన చేయాలో సిస్టర్కి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించు నా తండ్రి. నా వాళ్లే కదా, నా ఇంటి వాళ్లే కదా, తెలియదు వాక్యం తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. నాకు తెలిసిన తండ్రి ప్రేమ నాకు తెలుసు కదా, నేనే ఓర్పుతో ఉండాలి కదా అనే గ్రహింపు నా ప్రభు బిడ్డకి ఇచ్చిన తండ్రి. వారి కోసం ప్రార్థన చేసే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత కఠినులైనా సరే, ఎంత గర్విష్ఠులైనా సరే నా ప్రభు అహంకారులైనా సరే మీరొక్క మాటతో మార్చివేయగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ భయపడకుండా బాధపడకుండా అయ్యో నన్ను నా కుటుంబాన్ని ఎన్ని మాటలు అంటున్నారు, నా వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా అని నా ప్రభు దుఃఖపడకుండా తెలుసో తెలియకో మాట్లాడుతున్నారు. నా వాళ్లే కదా, నా ఇంటి వాళ్లే కదా, వారిని మారుస్తే నా తండ్రే మార్చగలడు కదా అని నా ప్రభు వారి తరపున సిస్టర్ క్షమాపణ అడిగే ప్రార్థన నా ప్రభు బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఇంకా ఎవరెవరైతే నా ప్రభు వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక కనీసం వారికి ఉన్న బాధ నా ప్రభు పంచుకోవడానికి కూడా ఎవరు లేకుండా ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో ఒంటరి వాడే 1000 మంది అవుతారని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలా ఒంటరి అవ్వడానికి కారణం ఏంటో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో నా ప్రభు మీ మాట పక్కన పెట్టారేమో, తెలుసో తెలియకో మనుషుల మీద ఆధారపడ్డారేమో, తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోయారేమో, తెలియదయ్యా. బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించిన తండ్రి.
ఆ ఒంటరితనంలో నుంచి నా ప్రభా బిడ్డలను బయటపడేసి నా ప్రభా మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు మాత్రమే వారికి తోడుగా ఉండగలరు అనే ఆ సత్యం తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, అపవాది ఆలోచనలు ఎవరైతే పడిపోతున్నారో యేసు నామంలో అపవాది చేతుల నుంచి బిడ్డను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ దారి తప్పారు నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభ నూతన జీవితాన్ని, నూతన సంతోషాన్ని, నా ప్రభ నూతన ఆనందాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ ప్రార్థన అవసరతలు పెట్టారో అవన్నీ మరొకసారి నా తండ్రి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.